ఇదిగోండి ఈరోజు బుధవారము అలమండలో సంత అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంత కార్యక్రమంలో భాగంగా జగ్గుబాయ్, ఇది ఏం పేరు సార్? జగ్గువా? జగ్గుబాయ్ గారితో మాట్లాడుతున్నాం మనము. ఏంటి సార్ ఈరోజు మీరు అమ్ముతున్నటువంటి ఐటెంలో ఇవి ఎంత సార్? ఇవి రింగ్స్ రింగ్ ఎంతకు అమ్ముతున్నారు సార్? ఇవి జత 20 రూపాయలు. ఓకే, తక్కువ రేటుకే దొరుకుతాయి ఇక్కడ సామాన్లన్నీ. సంతలో వచ్చినటువంటి ఈ ఆదివాసీ ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ధరలు ఇక్కడ అమ్ముతారు. అన్నీ 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఈ రేంజ్లో అమ్ముతారు. ఇక్కడికి ఎంత దూరం సార్ మీ ఊరు? 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు పండగ వాతావరణంలో మీకు వ్యాపారం బాగా అవుద్ది అంటారా? అది మీరు పండగ సందర్భంగా ఏమైనా కొత్త సామాన్లు ఏమి తీసుకొచ్చారండి? ఇంకా తీసుకురావాలా? తీసుకొస్తారు ఇంకా. బాగుందా వ్యాపారం అండి మీకు? ఇక్కడ వ్యాపారం పెట్టిన కానీ మీకు ఏమాత్రమైన సంపాదించడానికి ఏమైనా దొరుకుతున్నాయా డబ్బులు కొంచెం అనుకున్నట్టుగా? లేదా ఇంటి ఖర్చులకు వస్తాయంటారా? మొత్తానికి వ్యాపారం అనేది కష్టపడి చేస్తూ ఉండాలి. వచ్చిన రోజు వస్తుంది, లేకపోతే లేదు. ఒకరోజు ఎక్కువ వస్తుంది, ఒకరోజు పూర్తిగా రాదు, ఒకరోజు మీడియంగా వస్తుంది. అంతే అంటారు సార్? ఎంత సార్ ఈరోజు ఎంత సేల్ చేశారు మీరు? 4,000 సేల్ చేశారు అంటున్నారు జగ్గుబాయ్ గారు. చూడండి ఈ విధంగా ఉంది. ఆయన క్లోజింగ్ టైం ఇది, క్లోజ్ చేస్తున్నారు. లంచ్ అయిపోయింది కానీ కస్టమర్లు ఒకరు ఇద్దరు వస్తున్నారని అలాగా ఆయన చూస్తున్నారు, అలాగా కస్టమర్స్ కోసం. ఇదిగోండి మన పక్కన ఉన్నటువంటి మన మున్నా గారిలాగే పక్కన ఇది ఒక దుకాణం, సైడ్ బై సైడ్ షాప్స్ చూస్తున్నారు. ఇలాగే చూడండి పిల్లలు చూస్తున్నారు. కట్ షీట్స్, ఇంకా బ్యాంగిల్స్ చూడండి, ఆయిల్స్, నెయిల్ పాలిష్. సంతలో దుకాణం ఈ విధంగా ఉంటుంది. మరి మ్యాక్సిమం మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. కాకపోతే ఇంకొంతమందికి ఇంకా తెలియని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉంటారు, ఎంత తెలిసినప్పటికీ కూడా. అందుకని అదే ఉద్దేశంతో ఈ వీడియోని మళ్ళీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఈ సంతలో కొంతమంది ఏరియాలోకి వెళ్తే సంతలు అనేవి తెలియవు, కానీ ఒరిస్సాలో ఇది కోరాపుట్ జిల్లా అల్మండ పంచాయతీ, బందుగాం బ్లాక్. పక్కనే మొన్న ఆయన షాపు. ఇది ప్రతి వారము ఈ విధంగా జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే కష్టపడతారు, మరి ఎన్ని రోజులు ఒకలాగా ఉండవు, లాభాలు నష్టాలు ఉంటాయి. అయితే పండగ సీజన్లో కొంచెం ఎక్కువ వెరైటీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. పండగ సీజన్లో కొంచెం వ్యాపారం బాగా జరుగుతుంది అని చెప్తున్నారు మనోళ్ళు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మన వీడియోస్ చాలామందికి తెలీదు. ఇంకా ఈ సంతలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయనే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇంకా ఉన్నాయి ఈ సంతలు అయితే ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా బాగా ఏర్పాటు చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ బిల్డింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ బిల్డింగ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ బిల్డింగ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టాటా.